Bug versus vulnerability. First, what is a bug? A bug is an error or flaw in software code that causes the program to behave unexpectedly or incorrectly. జనరల్గా వలనరబిలిటీ అంటుంటాము, బగ్ అంటుంటాము, ఫ్లా అంటాము, లేకపోతే వీక్నెస్ అంటాము. సో దీనికి డిఫరెన్స్ ఏంటి? సో మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే బగ్ అండ్ వలనరబిలిటీకి. సో బగ్ అనేది ఏంటంటే is an error or flaw in software code that cause the program to behave unexpectedly or incorrectly. ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ ఇంటెండెడ్గా ఎలాంటి ఫంక్షనాలిటీస్ ఉంటాయో ఆ ఫంక్షనాలిటీ కాకుండా వేరే విధంగా బిహేవ్ చేస్తే అది ఒక బగ్ అవుతుంది అనమాట. బగ్స్ ఆర్ యూజువల్లీ అన్ఇంటెన్షనల్ మిస్టేక్స్ బై డెవలపర్స్ లైక్ రాంగ్ లాజిక్, సింటాక్స్ ఎర్రర్స్ ఆర్ ఫాల్టీ కాలిక్యులేషన్స్. ఏదైనా ఒక అప్లికేషన్ మనం యూజ్ చేసినప్పుడు అది కానీ ప్రాపర్గా పని చేయట్లేదు అంటే ఆ డెవలపర్స్ ఎవరైతే డెవలప్ చేశారో అప్లికేషన్, లేకపోతే ఆ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాంలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి బగ్ అయి ఉండొచ్చు, వల్నరబిలిటీ అయి ఉండొచ్చు. సో నాట్ ఆల్ బగ్స్ ఆర్ డేంజరస్, మెనీ జస్ట్ కాజ్ క్రాషెస్ ఆర్ ఇన్కరెక్ట్ అవుట్పుట్స్. ప్రతి బగ్ వల్నరబిలిటీ అవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే డేంజరస్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఏంటంటే కొన్ని బగ్స్ వల్ల క్రాషెస్ జరుగుతాయి, లేకపోతే ఇన్కరెక్ట్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి అన్నమాట. బగ్కి సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి అంటే, ఒక క్యాలిక్యులేటర్ అప్లికేషన్లో 5x5 అనేది 26 అనే రిజల్ట్ వస్తే జనరల్గా 5x5 ఏమవుతుంది, 25 అవుతుంది. బట్ 26 వస్తుంది అంటే అది ఒక బగ్ కింద తీసుకోవచ్చు అనమాట. బట్ వల్నరబిలిటీ ఈజ్ అ వీక్నెస్ ఆర్ ఫ్లా ఇన్ ఎ సిస్టమ్, నెట్వర్క్ ఆర్ సాఫ్ట్వేర్ దట్ కెన్ బి ఎక్స్ప్లాయిటెడ్ బై అటాకర్స్ టు గెయిన్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఆర్ కంట్రోల్. సో బగ్ వల్ల పెద్ద ఇష్యూస్ ఉండకపోవచ్చు, ఫంక్షనాలిటీలో చేంజెస్ ఉంటాయి. బట్ వల్నరబిలిటీ వల్ల ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్ ఇంజెక్షన్ అనే ఒక వల్నరబిలిటీ ఉంటుందన్నమాట. ఈ వెబ్ అప్లికేషన్ సంబంధించిన ఫామ్స్ ఏవైతే ఉంటాయో లాగిన్ ఫామ్స్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చే దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే ఒక యూజరు సీక్వెల్ ఇంజెక్షన్ అనే ఒక వల్నరబిలిటీని యూజ్ చేసి ఒక వెబ్ అప్లికేషన్లో కానీ ఏదైనా ఒక సోషల్ మీడియా అకౌంట్లో కానీ రాము అనే యూజర్కి సంబంధించిన అకౌంట్లో లాగిన్ అయ్యి అతనికి సంబంధించిన డీటెయిల్స్ చూడగలిగితే అది సీక్వెల్ ఇంజెక్షన్ వల్నరబిలిటీ ఉన్న ఒక వెబ్ అప్లికేషన్ అవుతుంది అనమాట. సో బగ్ అయితే అవుట్పుట్ అనేది డిఫరెంట్గా వస్తుంది, వల్నరబిలిటీ అయితే ఎలా యాక్సెస్ తీసుకోవచ్చు అనమాట. సో ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక బగ్ అనేది ఈజ్ అన్ ఎర్రర్ ఆర్ ఫ్లా ఇన్ సాఫ్ట్వేర్ కోడ్ దట్ కెన్ కాజ్ ప్రోగ్రామ్ టు బిహేవ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఒక అప్లికేషన్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా బిహేవ్ చేస్తుంది అంటే దానివల్ల పెద్ద లాస్ ఏమీ లేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా బిహేవ్ చేస్తుంది. సో దీన్ని బగ్ అని చెప్పొచ్చు. ఒక వల్నరబిలిటీని యూజ్ చేసుకుని అటాకర్ కానీ ఎక్స్ప్లాయిట్ చేయగలిగితే, ఇందాక చెప్పినట్టు సీక్వెల్ ఇంజెక్షన్ లాంటి ఒక వల్నరబిలిటీని యూజ్ చేసి ఏ అనే యూజర్ బి యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ చూడగలిగితే అది వల్నరబిలిటీ అవుతుంది. వల్నరబిలిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వల్నరబిలిటీస్ ఉంటాయి, బగ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బగ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్కి బగ్ ఎగ్జాంపుల్ మనం క్యాలిక్యులేటర్ తీసుకోవచ్చు, ఫంక్షనాలిటీ సరిగ్గా వర్క్ కాకపోతే. వల్నరబిలిటీకి ఎగ్జాంపుల్ మనం వెబ్ అప్లికేషన్లో ఉన్న సీక్వెల్ ఇంజెక్షన్ని తీసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ బగ్ అండ్ వల్నరబిలిటీ.